संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండలోని 51వ సర్గ నుంచి 60వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు మనము పరిశీలిద్దాము. సీతాపహరణకి అడ్డుపడడమే కాకుండా ధర్మబద్ధంగా మాట్లాడి రావణాసుడికి కొన్ని నీతి వాక్యాలు చెప్పేసరికి ఆ దశగ్రీవుడికి చాలా కోపం వచ్చేసి కళ్ళెర్ర చేసేస్తూ అసహనంతో ఊగిపోతూ జటాయు మీదకి యుద్ధానికి దిగుతాడనమాట. 2 మహాపర్వతాలు యుద్ధం చేసుకుంటే ఎట్లా ఉంటుందో వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధం కూడా అంత అద్భుతంగా జరిగిందనమాట. రావణాసురుడు పదునైన ములుకులు గల బాణాలని జటాయు మీద వర్షంలా కురిపించాడు. అదే సమయంలో జటాయువు కూడా తన వాడి అయిన గోళ్లతోటి కాళ్లతోటి రావణాసురుడి యొక్క శరీరం అంతా కూడా గాయపరిచేశాడు. దాంతో ఎంతో కోపం వహించిన దశరథుడు 10 తీవ్రమైన బాణాలని జటాయువు మీద ప్రయోగించేసరికి అవి చాలా ఎక్కువగా జటాయువుని గాయపరుస్తాయి. అయితే రాక్షసుడి రథంలో కన్నీరు పెట్టుకుంటూ దుఃఖంలో కూరుకుపోయి ఉన్న జానకిని చూసేసరికి ఈ రావణాసురుడు వేసిన బాణాలను వేటిని కూడా పట్టించుకోకుండా ఆ జటాయువు మళ్లీ ఉజ్జృంభిస్తారన్నమాట. రావణుడి యొక్క ధనస్సుని తన పాదాల ధాటితో ముక్కలు ముక్కలు చేసి పడేస్తారు. రావణుడు ధరించి ఉన్న కవచాన్ని తన రెక్కల బలంతో ఛేదించేస్తారు. ఈ రథానికి పూంచి ఉన్న ఈ గుర్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చంపేస్తారన్నమాట. తన ముక్కుతో పొడిచి పొడిచి రథసారథి శిరస్సుని ఖండించేస్తారు. దాంతో ఏం చేయాలో తెలియక రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకుని నేల మీదకి దిగుతాడనమాట. ఇలా నేల మీద పడ్డ రాక్షసుడిని చూసేసరికి సమస్త ప్రాణులు కూడా బాగు బాగుంటూ ఎంతో సంబరంగా పలుకుతూ జటాయువుని శ్లాఘిస్తాయి. వృద్ధాప్యం కారణంగా జటాయువు ఎంతో అలసిపోయి ఉండడం చూసి రావణాసురుడు చాలా సంతోషపడిపోతాడనమాట. వెంటనే అతడు మళ్లీ సీతాదేవిని తీసుకుని ఆకాశంలోకి ఎగురుతాడు. వెంటనే జటాయువు కూడా ఆకాశంలోకి ఎగిరి అతన్ని నిరోధిస్తారనమాట. ఇంకా రావణాసురుడితో ఇట్లా అంటారు, ఓ అల్పబుద్ధి రావణ, శ్రీరాముడి బాణాలు వజ్రతుల్యాలైనవి. ఆ మహావీరుడి భార్య అయిన సీతాదేవిని నువ్వు తీసుకెళ్లడం అనేది రాక్షస జాతిని నిర్మూలించడానికే. దాహంతో ఉన్నవాడు నీరు అనుకుని విషపానం చేస్తున్నట్లుగా నువ్వు సీతాపహరణ చేస్తున్నావు. అవివేకులు బుద్ధిహీనులు తమ దుష్కర్మల యొక్క ఫలితాన్ని తెలుసుకోలేక నీలాగే నశిస్తారు. ఆశ్రమంలో నివసిస్తూ ఉన్న సీతాదేవిని నువ్వు అపహరించి కాకుస్థ వంశస్థులు అజేయ పరాక్రమములు అయిన రామలక్ష్మణులకి తీరని అవమానాన్ని చేశావు. ఇక వాళ్ళెప్పటికీ నిన్ను క్షమించరు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టరు అంటూ ఎంతగా జటాయువు హితవచనాలని పలుకుతున్నా కూడా వాటిని వేటిని పట్టించుకోకుండా రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. దాంతో జటాయువు అంకుశంతో మావటివాడు ఏనుగును పొడిచినట్లుగా రావణాసురుడిని పట్టుకుని తన పదునైన గోళ్లతో అతడి వీపు మీద అంతా కూడా గాయపరుస్తారన్నమాట. అంతేకాకుండా అదను చూసుకుని రావణాసురుడి యొక్క ఎడమవైపు 10 చేతుల్ని కూడా తన ముక్కుతో చీల్చేస్తారన్నమాట. అయితే తెగిపోయిన చేతులన్నీ కూడా తిరిగి మళ్లీ క్షణంలో తిరిగి వచ్చేస్తాయన్నమాట. దాంతో చాలా కోపం వచ్చేసి రావణాసురుడు సీతమ్మ వారిని కింద వదిలిపెట్టి జటాయువుతో యుద్ధానికి దిగుతాడు. వీరిద్దరి మధ్య యుద్ధము ఒక 2 గడియల పాటు అత్యంత ఘోరంగా సాగుతుందన్నమాట. చివరికి రావణాసురుడు
ఈ శ్రీరాముడి కోసం ప్రాణాలు తెగించి పోరాడుతూ ఉన్న జటాయువు యొక్క రెక్కలని, పార్శ్వభాగాలని, కాళ్ళని కూడా తన ఖడ్గంతో నరికేస్తాడు. దాంతో జటాయువు వెంటనే కూడా నేల మీద పడిపోతాడనమాట. రక్తసిక్తమైన దేహంతో అలాగా పడిపోవడం చూసి సీతాదేవి తట్టుకోలేక ఆత్మబంధువుని కోల్పోయిన రీతిలో దుఃఖిస్తూ అతడి దగ్గరికి పరుగు తీస్తారు. పదే పదే జటాయువును అక్కన చేర్చుకుంటూ తట్టుకోలేనంతగా ఏడుస్తారనమాట. తనకు ముంచుకు రాబోతూ ఉన్న ముప్పుని తలుచుకుని భయపడుతూ రామలక్ష్మణులు తనకి దగ్గరలోనే ఉన్నట్లుగా తలుచుకుంటూ, ఓ రామ, లక్ష్మణ, నన్ను కాపాడండి అంటూ ఎంతో ఆక్రందించసాగారన్నమాట. ఇంకా ఇలా అంటారు, ఓ రామా, నాకు వచ్చిన ఈ పెనుఆపదను గురించి నీకు తెలపడం కోసమే ఈ మృగాలు, పక్షులు అన్ని కూడా ఇటు అటు పరిగెడుతున్నాయి. నిజంగా అది నీకు తెలియడం లేదేమో. నన్ను కాపాడడం కోసమే ఈ రాక్షసుణ్ణి ఎదిరించిన జటాయువు దురదృష్టవశాన ఈ దుర్మార్గుడి చేతిలో దెబ్బతిని భూమి మీద పడి ఉన్నారు అంటూ విలపిస్తున్న సీతాదేవి దగ్గరికి ఈ రాక్షసరాజైన రావణుడు త్వరగా వచ్చేస్తాడనమాట. తనని సమీపిస్తూ ఉన్న రావణాసురుని చూసి భయంతో ఆవిడ వృక్షాలను వాటిని కౌగిలించుకుంటూ రామా రామా రక్షించు రక్షించు అంటూ ఆక్రందిస్తున్నారు. అలా ఏడుస్తున్న సీతాదేవిని తీసుకెళ్లిపోవడం కోసం రావణాసురుడు ఆమె జుట్టును పట్టుకుని లాగుతూ ఉంటాడనమాట. అంటే తాను ఆ విధంగా చేయడం అనేది తన వినాశనాన్ని కొని తెచ్చుకోవడమే అన్న సంగతి ఆ మూర్ఖుడికి అర్థం కావడం లేదు. రావణాసురుడి చేతిలో సీతమ్మ వారికి జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేక చరచరాలతో కూడిన జగత్తంతా కూడా తన సహజ కృత్యాలన్నిటికీ దూరమయ్యి అజ్ఞానాంధకారంలో ఏమి చెయ్యాలో తోచని స్థితిలో మునిగిపోయిందన్నమాట. బ్రహ్మదేవుడు ఈ సీతాపహరణ విషయాన్ని తన దివ్య దృష్టితోటి తెలుసుకుని చివరికి మహావిష్ణు దేవతలకిచ్చిన వాగ్దానం నెరవేరే సమయం ఆసన్నమైంది అని చెప్పి గ్రహిస్తారు. దండకారణ్యంలో నివసిస్తున్న మహర్షులందరూ కూడా ఇలా సీతాపహరణ దృశ్యాన్ని చూసి ఎంతో వ్యధ చెందుతారు. అయితే అదే సమయంలో త్వరలోనే రావణుడి వినాశనం కలగబోతోంది అన్న సంగతి గుర్తు చేసుకుని మళ్లీ సంతోషపడతారన్నమాట. రామా రామా, లక్ష్మణ లక్ష్మణ, రక్షించండి రక్షించండి అంటూ దుఃఖిస్తూ ఉన్న సీతాదేవిని తీసుకుని ఈ రావణాసురుడు ఆకాశంలోకి సాగిపోయాడు. సహజంగా సీతాదేవి యొక్క ముఖము ఎంతో నిర్మలమై ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎంతో మనోహరంగా అలరారుతూ ఉండేదన్నమాట. అయితే ప్రస్తుతం ఈ రావణాసురుడి కారణంగా భయంతో వణికిపోతున్న ఆవిడ ముఖము ఏడ్చి ఏడ్చి కన్నీటి చారలు కట్టి ఉందన్నమాట. ఆవిడ ఎడమకాలి అందే జారి నేల మీద పడింది. రావణుడు అక్రమంగా మోసంతో శ్రీరాముడి ధర్మపత్ని అయిన సీతాదేవిని అపహరించుకొని పోతూ ఉండడం వల్ల లోకంలో ఇక మీదట ధర్మం నశిస్తుంది, సత్యం అడగంటుతుంది, రుజుభావనలకు చోటుండదు, దయ మాయమవుతుంది అని చెప్పి సమస్త ప్రాణులు కూడా ఉక్కుమ్మడిగా విలపించడం మొదలుపెట్టాయి. వనదేవత కూడా ఆవిడ దుఃఖాన్ని చూసి చలించిపోయి వణికిపోయిందట. ఇలా తనని అపహరించుకుపోతున్న రావణాసురుడు పట్ల విపరీతమైన కోపంతో సీతాదేవి వెక్కి వెక్కి ఏడుస్తూనే రావణాసురుడితో ఇట్లా అంటారన్నమాట. ఓ నీచ రావణ, రామలక్ష్మణులు లేని సమయం చూసుకుని నువ్వు దొంగలాగా నన్ను ఎత్తుకుని పారిపోతున్నావు. ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గులేదా? ఓ దుర్మార్గుడా, నన్ను అపహరించదలచి నా భర్తకి భయపడి మాయామృగం రూపంతో ఆయనను నాకు దూరం చేసేవనడం నిశ్చయము. ఇది నీ పిరికితనము. అలాగే మా మామగారికి ఎంతో ప్రియమిత్రుడైన జటాయువు నన్ను కాపాడడానికి పూనుకుంటే అతన్నేమో చంపేశావు. ఆ ముసలి పక్షిని చంపిన నువ్వేమన్నా సూర్యుడు అనుకుంటున్నావా? ఓ రాక్షసాధమా, యుద్ధరంగంలో నీ పేరు ప్రకటించుకుని రఘువీరుడితో యుద్ధం జరిపి నన్ను నువ్వేమీ తీసుకురాలేదు కదా. యజమాని లేని సమయంలో అతడి భార్యను అపహరించావు. ఇలాంటి నికృష్టమైన పనిని చేయడానికి నీకు సిగ్గులేదా? పైగా మహావీరుడనని సూర్యుడనని గొప్పలు చెప్పుకుంటున్నావు. నువ్వేమో ధర్మం తప్పి చేసిన ఈ క్రూర కార్యం లోకంలోని వీరులందరూ కూడా నీచమైనదిగా చెప్పుకుంటారు. ఇంతకుముందు
నీ బలపరాక్రమాల గురించి తెగ పొగుడుకున్నావు. లోకంలో కలకాలం నీ వంశానికి అపకీర్తి తెచ్చిపెట్టే పనిని ఈ రోజు నువ్వు చేశావు. నీకు ఎంత సిగ్గుచేటు. నువ్వు చేసిన ఈ పనికి రక్త ప్రవాహంతో నిండి ఘోరంగా ఉండే వైతరిణి నదిని, ఇంకా తీవ్ర వేదనను కలిగించే కత్తులతో నిండిన నరకాన్ని నువ్వు చూడబోతున్నావు. తమ్ముడి తోడు లేకుండానే రాముడు ఒక్కడే కరుడు మొదలైన 14,000 మంది రాక్షసుల్ని ఒక్క నిమిషంలో మట్టి గర్పించేశారు. అలాంటి ఆయనకు ఎంతో ప్రియమైన భార్యనైన నన్ను నువ్వు అపహరించావు. ఇక నీ చావు తథ్యం అంటూ ఎంతో దుఃఖానికి లోనైన సీతాదేవి విలపిస్తూ అప్పుడు కూడా ధైర్యంగా ఎన్నో రకాలుగా ఇట్లా అతడితో మాట్లాడతారనమాట. అయితే సీతాదేవి మాటలేవి కూడా అతడు లెక్క చేయకుండా ఆ పాపాత్ముడు ఆవిడను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. సీతాదేవికి కూడా తనని ఆదుకునేవారు ఎవరూ కనిపించలేదు. కానీ ఇంతలో ఒక పర్వత శిఖరం మీద 5 వానర ప్రముఖులు ఆమె కంటపడతారన్నమాట. వెంటనే తన ఆభరణాలు కొన్నింటిని మూటగట్టి వాళ్ల మధ్య పడేలాగా వదులుతారు. అంటే ఒకవేళ శ్రీరాములు వారు గనక వాళ్ళ దగ్గరికి వస్తే గనక ఆ సొమ్ములు, ఈ ఆభరణాలు అవి గుర్తుపట్టి తన అపహరణ విషయాన్ని వాళ్ల ద్వారా తెలుసుకుంటారు అని చెప్పి ఆవిడ ఆ విధంగా చేస్తారనమాట. దూరంగా ఉన్న వస్తువులను గాని వ్యక్తులను గాని స్పష్టంగా చూడగల ఆ వానర ప్రముఖులు కూడా రామ రామ అంటూ బిగ్గరగా విలపిస్తూ ఉన్న ఆ సీతాదేవికేసి రెప్పలార్చకుండా చూస్తూ ఉండిపోయారు. పంచవటి ఆశ్రమం నుంచి చాలా దూరం వరకు పయనించేయడం వల్ల ఇక రాముడి భయం తొలగిపోయింది అనే ధీమాతోటి రావణుడు ఎంతో సంతోషంగా సముద్రాన్ని దాటి లంకా నగరంలోకి ప్రవేశిస్తాడు. అక్కడున్న రాక్షస స్త్రీలకి నా అనుమతి లేకుండా ఏ పురుషుడు గాని స్త్రీ గాని ఈమెను చూడడానికి వీల్లేదు అంటూ ఆదేశిస్తాడనమాట. ఇంకా ఇలా అంటాడు, ఆమె కోరిన నగలు, పట్టు పీతాంబరాలు ఏది కోరుకుంటే అది ఆమెకి ఇచ్చేయండి. ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని ఈమెని ఏదైనా ఒక మాట అంటే మటుకు వాళ్ళ ప్రాణాలు మిగలవు అని చెప్పి హెచ్చరిస్తాడనమాట. ఆ తర్వాత ఆ అంతఃపురం నుంచి బయటికి వచ్చి ఇక తర్వాత చెయ్యాల్సింది ఏంటి అంటూ ఆలోచనలో పడతాడు. ఈలోగా 8 మంది మాంసభక్షకులైన మహావీరులైన రాక్షసులు అతడికి కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా బ్రహ్మ నుంచి వరాలు పొంది బలగర్వితులై ఉంటారన్నమాట. వాళ్లతో రావణాసురుడు ఇలా అంటాడు, ఇంతకుముందు దండకారణ్యం రక్షించడం కోసం ఖరదూషణలు మొదలైన మహాసైన్యాన్ని నేను అక్కడ నిలిపాను. వాళ్ళందరూ కూడా రాముడి బాణాలకి నిహతులయ్యారు. ఆ అపజయం అంతా కూడా నన్నెంతో బాధిస్తూ ఉంది. కాబట్టి ఆ రాముడి మీద కోపము పెరిగి అతడితో బద్ధ వైరము ఏర్పడింది. మీరు ఇప్పుడే జనస్థానానికి వెళ్లి రాముడి యొక్క కదలికలన్నిటినీ కూడా, అంతేకాకుండా ఆయన చేసే ప్రయత్నాలన్నిటి గురించి కూడా పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే రాముణ్ణి వధించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండండి అని చెప్పి ఆ 8 మంది రాక్షసుల్ని కూడా జనస్థానానికి పంపిస్తాడు రావణాసురుడు. ఇక్కడ రావణాసురుడి మనస్థితిని మనం గమనిస్తే తను చేసింది తప్పు అనే విషయము అతడికి పూర్తిగా తెలిసి ఉండడం వల్ల పిరికితనం వహించిన వాడై ఇలాగా రాముల వారి పట్ల ఎంతో భయంతో వణికిపోతూ ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగిందనమాట. మంచివారి పట్ల చెడ్డవారు చేసే దుష్కర్మలన్నిటికీ కూడా ఫలితము మనశ్శాంతిని కోల్పోవడమే, పిరికితనం ఆవహించడమే. ఆ తర్వాత అతడు సీతాదేవిని తలుచుకుంటూ ఆమెను చూడడం కోసం త్వరపడుతూ భవనంలోకి ప్రవేశిస్తాడనమాట. అక్కడ ఆ భవనంలో సీతాదేవి అంతులేని శోకంతో అలమటించిపోతూ ధారగా కన్నీరు కారుస్తూ వేటకుక్కల మధ్య చిక్కుకున్న లేడిలాగా బిక్కుబిక్కుమంటూ అధోముఖై కూర్చుని ఉన్నారన్నమాట. ఆవిడ దేన్ని చూడడానికి ఇష్టపడకపోయినా ఈ రాక్షసరాజు దివ్య భవనాన్ని తలపింపచేసే తన ప్రాసాదాన్ని ఆవిడికి బలవంతంగా చూపించడం మొదలు పెడతాడు. ఆ సౌధము మనోహరమైన పెక్కు స్తంభాలతో నిర్మితమై ఉంది. అవి ఏనుగు దంతాలతో పుటం పెట్టిన బంగారంతో వెండితో నిర్మించబడి ఉన్నాయి.
వాటి నిండా కూడా వజ్ర వైఢూర్యాలు పొగడబడి చూడముచ్చటగా ఉన్నాయి. ముఖద్వారాలు, కిటికీలు, మెట్లు అన్నీ కూడా బంగారంతో చేసినవి. వాటన్నిటినీ కూడా రావణాసురుడు సీతమ్మ వారికి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు గాని శోక వ్యాకులత అయ్యున్న సీతాదేవి మాత్రము వాటి పట్ల విముఖురాలై ఉంటారు. ఇంకా ఆవిడను ప్రలోభ పెట్టడం కోసం రావణాసురుడు గొప్పలు చెప్పుకుంటూ, నా అధీనంలో 32 కోట్ల మంది రాక్షస యోధులున్నారు, నా ఒక్కడి సేవ కోసమే 1000 మంది రాక్షసులు నియమితమై ఉన్నారు, నువ్వు గనక నా భార్యవైతే వీళ్ళందరికీ కూడా నువ్వే యజమానురాలు అవుతావు, ఇక నువ్వు రాముడు గురించి మర్చిపో, ఎందుకంటే లంకారాజ్యం అనేది 1000 యోజనాల విస్తీర్ణం కలది, కొన్ని వేల మంది రాక్షసులు పరిరక్షిస్తూ ఉంటారు, ఇంద్రుడితో కలిసి వచ్చిన దేవతలందరికీ కూడా దీనిని జయించడం అనేది అసాధ్యము, ఇక రాముడు తాపస వృత్తిలో ఉన్నవాడు, మనుష్యమాత్రుడు, అలాంటి వాడితో నీకేం పని, నా ఆధీనంలో ఉన్న నిన్ను తన పరాక్రమముతో ఇక్కడి నుంచి తీసుకుపోగలిగే వీరుడు ముల్లోకాల్లో కూడా లేడు, కాబట్టి నన్ను పతిగా స్వీకరించి ఈ విశాల లంకారాజ్యాన్ని నువ్వే ఏలుకో అంటూ చెప్తాడు ఈ రాక్షసాధముడు. పైగా సీతమ్మ వారితో అంటాడు, నువ్వు పూర్వజన్మలో చేసిన దుష్కృత్యాల ఫలితం అంతా కూడా వనవాస క్లేశాల రూపంలో అనుభవించేశావు, ఇక నీ పుణ్యఫలం అనేది మొదలయ్యింది, అమూల్యమైన ఆభరణాలు ధరించి నాతో కలిసి జీవించు అని చెప్తాడనమాట. పటిష్టమైన అంతర్గత శీల సంపద లోపించిన ఈ రావణాసురుడు బహిర్గతంగా ఉన్న తన వస్తు సంపదల్ని చూపించుకుని వాటికే గొప్పలు పడిపోతూ వాటిని చూసి తనని మనువాడమని చెప్పి సీతమ్మ వారిని అడుక్కుంటున్నాడు. పైగా దుష్టబుద్ధి కలవారు శాస్త్రవచనాలకు కూడా కొత్త అర్థాలను వాళ్ళకి తగ్గట్టుగా మార్చేస్తారు అన్నట్టు ఈ రావణాసురుడు అంటాడనమాట. ఇదేమీ అధర్మమని నువ్వు భావించక్కర్లేదు, వెనుకాడాల్సిన అవసరం లేదు, విధివశంలో ఏర్పడిన ఈ సంబంధం అంతా కూడా శాస్త్ర సమ్మతమే అని చెప్తాడు ఇతడు. అంటే రావణాసురుడు ఇట్లా చెప్తూ సీతాదేవిని వంచే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి ఇలాంటి పాపకృత్యాలను ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా సమర్థించదు. కన్యను అపహరించుకుపోయి పెళ్లాడడం అనేది రాక్షస వివాహం అనబడుతుంది. అంటే ఆమె సమ్మతి లేకపోతే అది కూడా తప్పే, ఖచ్చితంగా తప్పే. ఇక వివాహిత అయిన ఒక సాధ్విని, మహాపతివ్రతను అపహరించడం అనేది ఘోరమైన పాపం. ఈ పాప ఫలితంగా బంగారు లంక మట్టిలో కలిసిపోతుంది, రావణుడి సపరివారం అంతా నశించిపోతుంది. పైగా అధర్మాన్ని ధర్మంగా భావించడం అనేది తామస లక్షణం, అది అజ్ఞాన జనితం. రావణాసురుడు ఇలా పలికిన వెంటనే సీతాదేవి శోకంతో కృషించిపోతూ అక్కడే పక్కన ఉన్న గడ్డిపోచను అడ్డు పెట్టుకుని నిర్భయంగా ఇట్లా ప్రత్యుత్తరం ఇస్తారన్నమాట. సర్వలోకాలకి ప్రభువైన శ్రీరాముడు నా పతి, నా భర్త, సద్వంశానికి చెందిన అలాంటి మహాపురుషుడి భార్యనైన నేను అధర్మానికి ఎలా పాల్పడగలను? ఇక్ష్వాకు వంశంలో ఆవిర్భవించిన ఆయన మహా తేజస్వి, తన తమ్ముడైన లక్ష్మణుడితో వచ్చి నీ ప్రాణాలను తీయగలడు. ఘోర రూపులైన ఈ రాక్షసులందరూ కూడా మహాబలశాలులని నువ్వు చెప్తూ ఉన్నావు, కానీ రాఘవుడి ముందు వీళ్ళందరూ కూడా దేనికి పనికిరారు. శ్రీరాముడు గనక కోపంతో రోషంతో కళ్ళెర్రచేసి చూస్తే ఆయన చూపుల జ్వాలలకే నువ్వు మాడి మసైపోతావు. పరసతిని అపహరించాలి అనే ఘోరమైన తప్పు నువ్వు చేసిన మహాపాప ఫలితంగా నీ ప్రజ్ఞా పాటవాలు, నీ బలాలు, సంపదలు, చివరికి నీ ప్రాణాలు కూడా పోయినట్లే భావించు. లంకానగరం త్వరలోనే దిక్కులేనిదైపోతుంది. నన్ను అపహరించిన ఆ క్షణంలోనే నీకు, నీ రాక్షసులకి, నీ అంతఃపుర జనులందరి చావుకి పెట్టిన ముహూర్తమే సుమా. పురుషోత్తముడైన శ్రీరాముడినే సర్వస్వంగా భావించే నేను పాపినైన నిన్ను కన్నెత్తి కూడా చూడ్డానికి ఇష్టపడను. నాకు ఈ శరీరం మీద గాని, నా ప్రాణాలు కాపాడుకోవాలని గాని ఏ రకమైన తపన లేదు. ఈ భూమండలంలో నాకు నిందను
కళంకాన్ని తెచ్చిపెట్టే ఏ పనిని నేను చెయ్యలేను అంటూ సీతాదేవి చెప్పిన కటు వచనాలకి ఒళ్ళు కంపించగా రావణుడు ఆవిడ్ని భయపెట్టేలాగా ఇలా మాట్లాడతాడనమాట. నీకు ఒక 12 మాసాలు గడువిస్తున్నాను, ఈలోగా గనక నువ్వు అంగీకారం తెలిపితే సరే, లేకపోతే ఆ గడువు తీరిన మర్రోజే నా వంటవాళ్లు నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి ప్రాతకాల భోజనాన్ని సిద్ధపరుస్తారు అంటూ తీవ్రంగా పలికి అతడు అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి ఈ సీతాదేవిని తీసుకెళ్లి అశోకవనంలో ఒక రహస్య ప్రదేశంలో దాచండి, మీరందరూ కూడా ఆమెకి భయపెట్టే మాటలతో నయానా భయాన దారిలోకి తీసుకురండి అంటూ ఆజ్ఞాపిస్తాడనమాట. ఈ వికృత రూపం గల రాక్షస స్త్రీలందరూ భయపెడుతూ ఉండడంతో సీతమ్మ వారికి మనశ్శాంతి కరువు అవుతుంది. ఆవిడ తన ప్రాణప్రియుడైన పతిదేవుణ్ణే స్మరించుకుంటూ నిశ్చేష్టురాలై ఉండిపోతారన్నమాట. ఇంకా దేవలోకంలో సీతాదేవి లంకలోకి ప్రవేశించిన వెంటనే బ్రహ్మదేవుడు సంతోషంతో ఉన్న దేవేంద్రుడి దగ్గరికి వెళ్లి ఇట్లా అంటారన్నమాట. ఓ దేవరాజా, దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుపోయి లంకలో ఉంచాడు. దీనివల్ల ఖచ్చితంగా రాక్షసుల వినాశనం జరిగే తీరుతుంది, ముల్లోకాలకి మేలు కూడా జరుగుతుంది. అయితే ఆ సీతమ్మ తల్లి పతి వియోగంతో దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నది. ఈ సమయంలో ఏ విధంగా కూడా శ్రీరాముడు ఆమెను చేరడం అనేది ప్రస్తుతానికైతే అసాధ్యము. ఇప్పుడు ఆమె ఎలాంటి ఆహారాన్ని తీసుకోవడం లేదు. ఇదే స్థితిలో ఉంటే గనక ఆవిడ ప్రాణాలు మిగలవు, ఇందులో సందేహం లేదు. సీతాదేవి గనక ప్రాణాలతో నిలిచి ఉండకపోతే మన కార్యం సిద్ధించడం అనేది సందేహాస్పదమే. కాబట్టి ఓ దేవేంద్ర, నువ్వు వెంటనే లంకకు వెళ్లి సీతాదేవిని దర్శించి దివ్యమైన పాయాసాన్ని ఆవిడికి సమర్పించిరా అని చెప్పి బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఆజ్ఞాపిస్తారన్నమాట. వెంటనే ఇంద్రుడు నిద్రాదేవితో కలిసి రావణుడి లంకని చేరుకుంటారు. నిద్రాదేవి దేవతల కార్యసిద్ధి కోసం రాక్షసులందరినీ కూడా నిద్రావసల్ని చేస్తారన్నమాట. ఇంతలో ఇంద్రుడు అశోకవనంలో ఉన్న సీతాదేవిని సమీపించి తనను తాను పరిచయం చేసుకుని తన వద్ద ఉన్న ఆ పవిత్రమైన పాయాసాన్ని ఆవిడకిస్తారన్నమాట. ఆ పాయాసం తినడం వల్ల ఏమవుతుందంటే ఆకలి దప్పులు ఎప్పటికీ కూడా బాధించవు. అయితే అప్పటికే రాక్షస మాయతోటి మోసగించబడిన సీతాదేవి ఇంద్రుడి మాటలు నమ్మరన్నమాట. నువ్వు నిజంగా ఇంద్రుడివే అయితే నీ దివ్య లక్షణాలని ప్రకటించు అని చెప్పి అడుగుతారు. సీతాదేవి యొక్క మాటల ఆంతర్యాన్ని గ్రహించిన సచీపతి కూడా తన దివ్య చిహ్నాలన్నిటినీ కూడా ప్రకటిస్తారన్నమాట. అవన్నీ చూసి ఇతడు ఇంద్రుడే అని నమ్మకం కలిగి సీతమ్మ వారు కూడా ఎంతో ఆనందిస్తారు. తర్వాత ఆ హవిష్యాన్నాన్ని ఇంద్రుడి నుంచి స్వీకరించి ముందుగా దానిని రామ లక్ష్మణులకి నివేదన చేసి ఆ పాయాసాన్ని భుజిస్తారన్నమాట. వెంటనే ఆవిడికి ఆకలి దప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంద్రుడి ద్వారా రామలక్ష్మణుల సమాచారాన్ని తెలుసుకుని ఆవిడ మనసు కుదుట పడుతుంది. దండకారణ్యంలో ఉన్న రాముల వారు మృగరూపంలో సంచరిస్తూ ఉన్న రాక్షసుడైన మారీచుడిని వధించిన వెంటనే ఆశ్రమానికి మరలుతారన్నమాట. ఆయనకు సీతాదేవిని చూడడానికి చాలా తొందరపడుతూ ఉంటారు. మారీచుడు తమ కంఠస్వరంతో హా సీత, హా లక్ష్మణ అని అరిచేసరికి ఆ ఆర్తనాదం విన్న వెంటనే సీతాదేవి ప్రేరణతో లక్ష్మణుడు వెంటనే బయలుదేరి వస్తారు అని చెప్పి ఆయన ఊహిస్తారు. రాక్షసులందరూ కలిసి సీతాదేవిని వధించడం కోసం పన్నిన పన్నాగమే అని చెప్పి అనిపిస్తుంది అనమాట ఆయనకి. మహాఘోరమైన అపశకునాలన్నీ కనిపిస్తుండేసరికి ఆయన ఎంతో కలవరపడతారు. గబగబా ఆశ్రమం చేసి అడుగులు వేస్తూ ఉంటారన్నమాట. ఇంతలో చిన్నబోయిన ముఖంతో లక్ష్మణుడు ఎదురుగా వస్తూ కనిపిస్తారు. అది చూసి రాముల వారు రాక్షసులకు నిలయమైన ఈ వనంలో నా అనేవాళ్లు లేకుండా సీతాదేవిని ఒక్కరిని కూడా ఒంటరిగా విడిచిపెట్టి వచ్చినందుకు లక్ష్మణుణ్ణి మందలిస్తారు. అంత నిర్జనమైన అరణ్యంలో సీతాదేవిని ఒక్కరిని వదిలి వచ్చినందుకు లక్ష్మణుడిని కొప్పడుతూనే ఆయనతో ఇట్లా అంటారు రాముల వారు. ఓ లక్ష్మణ,
నీ రక్షణలోనున్నప్పుడు సీతాదేవికి ఎలాంటి ప్రమాదము కలగదు అనే విశ్వాసంతో నేను ఆమెను వనంలో వదిలి వచ్చాను. మరి ఆమెను ఒంటరిగా అక్కడే వదిలిపెట్టి నువ్విక్కడికి వచ్చావెందుకు? మైథిలిని ఏకాకిగా ఉంచి నువ్విక్కడికి రావడం చూసిన తర్వాత నిజంగానే ఆమెకి ఏదో మహా విపత్తు కలగబోతోంది అని చెప్పి నాకు మనస్సుకి ఎంతో వ్యధ కలుగుతోంది. ఏ విధంగా చూసినా కూడా సీతను వనంలో ఒంటరిగా విడిచిపెట్టి రావడం అనేది గొప్ప తప్పు. దీనివల్ల మనకి తీరని ముప్పు ఏర్పడవచ్చు. మనపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ రాక్షసులకి ఒక చక్కటి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కరుడి మరణం వల్ల ఈ రాక్షసులందరూ కూడా ఎంతో పగబూని ఉన్నారు మన పట్ల. అందువల్ల ఆ దుర్మార్గులు సీతను చంపేసి ఉండొచ్చు, ఇందులో సందేహమే లేదు అంటూ రాముల వారు చెప్పేసరికి ఎంతో వినయాది సద్గుణాలతో ఒప్పుతున్న లక్ష్మణుడు ఇంతకు ముందే సీతాదేవి తనను నిందించినందుకు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీరాముల వారు కూడా మందలిస్తూ ఇలా మాట్లాడేసరికి ఆయన ఎంతో నొచ్చుకుంటూ అన్నగారితో ఇట్లా అంటారనమాట. అన్నా, నా అంతట నేనే బుద్ధిపూర్వకంగా వదినను వదిలి ఇక్కడికి రాలేదు. ఆవిడ తీవ్రమైన మాటలతో నన్ను ఒత్తిడి చేయడం వల్ల నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. నీ కంఠస్వరంతో వినవచ్చిన ఆర్తనాదాలు ఆమె చెవికి సోకగానే ఆవిడ ఎంతో భయంతో వణికిపోతూ లక్ష్మణ వెళ్ళు వెళ్ళంటూ నన్ను తొందర పెట్టింది. శ్రీరాముడికి ఆపద కలిగించే రాక్షసుడెవడు కూడా భూమండలంలో లేడు. ఇవి శ్రీరాముడి పలుకులు కానే కావు. ఎవడో రాక్షసుడు ఆయన కంఠస్వరాన్ని అనుకరిస్తున్నాడు అని, కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. శ్రీరాముడు ఉత్తమ వంశ సంజాతుడు, దేవతలను సైతం రక్షించగల సమర్థుడు. అలాంటి మహావీరుడు ఆహా సీత రక్షించు అని దైన్యంతో ఒక అల్పుడులాగా పిలుస్తుండడం జరుగుతుందా? ఇది ఏదో దుష్ట రాక్షసుడు ఒక ప్రయోజనాన్ని ఆశించి మా అన్నగారి కంఠస్వరాన్ని అనుకరిస్తూ ఇట్లా పలుకుతూ ఉన్నాడు. తల్లి, నువ్వు కలవరపడాల్సిన పని లేదు. మనస్సును కుదుటపరుచుకో. నన్ను తొందర పెట్టద్దు. కథన రంగంలో శ్రీరాముడిని జయించే మొనగాడు ఈ ముల్లోకాల్లాను ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు అని నేనెంతగా ధైర్యాన్ని చెప్పినా కూడా ఆ వైదేహి భ్రాంతికి లోనయ్యి తన తలంపుల నుంచి బయటికి పడనిదయ్యి సంతతధారగా కన్నీరు కారుస్తూ అతి దారుణంగా నన్ను ఇలా అంది. మీ అన్న అసూలు వీడితే నన్ను పొందాలనే పాపబుద్ధి నీలో గూడు కట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనే నీవు నన్ను పొందడం మాత్రం కల్లా శ్రీరాముణ్ణి తుద్దుముట్టిస్తాను అని భరతుడు నీకు సూచించి ఉండవచ్చు. అందుకే నువ్వు ఆయనను అనుసరిస్తూ వచ్చావు. శ్రీరాముడిని రూపుమాపే అవకాశం కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ కారణంగానే నువ్వు ఆయన దగ్గరకు వెళ్లలేదు అంటూ కోపంతో ఆవిడట్లా పలికేసరికి ఇంక చేసేదేమీ లేక ఆశ్రమం నుంచి బయలుదేరి ఇటు వచ్చాను అని లక్ష్మణుడు చెప్పేసరికి శ్రీరాములు వారు ఎంతో పరితపిస్తూ, ఓ సౌమ్య, ఏదేమైనా కూడా నువ్వు అక్కడ ఆమెను ఒంటరిగా విడిచిపెట్టి ఉండడం మటుకు చాలా పెద్ద తప్పు. నేను ఎలాంటి రాక్షస యోధులైనా అదుపు చేయగల సమర్థున్నని తెలిసి కూడా సీత కోపంతో పలికిన మాటలకి నువ్వు ఆశ్రమం నుంచి బయలుదేరి వచ్చేశావు. ఇది నాకు ఎంత మాత్రము కూడా సంతోషకరం కాదు. సీత పలికిన కఠిన వచనాలకి నువ్వు క్రోధవసుడివై నా ఆజ్ఞను ఉల్లంఘించావు. నువ్వు అలా చేయడం గొప్ప తప్పిదం అంటూ లక్ష్మణుడితో చెప్తారు రాముల వారు. తిరిగి ఆశ్రమానికి వస్తున్నప్పుడు శ్రీరాముల వారి యొక్క ఎడంకన్ను ఎంతో అదురుతుంది. అంటే ఎన్నో అరిష్టాలు ప్రాప్తిస్తాయి అనే గుర్తుగా అన్నమాట. అలాగే ఆయన కాళ్ళు తొట్రబడ్డాయి, సంకల్పానికి భంగం వాటిల్లుతుంది అన్నట్లుగా. ఇలా అశుభ సూచకాలైన అపశకునాలు వరుసగా ఎదురవడం చూసి సీత క్షేమంగా ఉంటుందా అని చెప్పి ఆయనలో ఆయన పదే పదే అనుకుంటూ ఉంటారన్నమాట శ్రీరాముల వారు. గబగబా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ పర్ణశాల వద్దకు వెళ్లి ఆయా ప్రదేశాలన్నీ కూడా బాగా వెతుకుతారన్నమాట. అక్కడెక్కడ కూడా జానకి కనిపించరు. ఆ ప్రదేశమంతా కూడా పాడుబడినట్లుగా అయిపోతుందన్నమాట. సీతాదేవి రావణాసురుణ్ణి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడున్న ఆసనములు చాపలు అన్ని కూడా చెల్లా చెదురుగా అటు ఇటు పడిపోతాయి. సీతాదేవి ఎడబాటుతో ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో శోభావిహీనంగా ఉంటుందన్నమాట. అలాంటి తమ ఆశ్రమ ప్రదేశాన్ని చూసి శ్రీరాముల వారు ఎంతో బాధపడతారు. ఎన్నో ఆలోచనలు
ఆయన మనసుని కుదిపేస్తాయన్నమాట. అంటే సీతాదేవిని ఎవరైనా అపహరించుకుపోయారా, చంపేశారా, లేదా తప్పిపోయిందా, లేకపోతే నన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కునుందా, అంటే ఎవరూ తోడు లేకపోవడం వల్ల భయపడి ఎవరికంటా పడకుండా వనాల్లో తిరుగుతూ ఉన్నదా, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఆ వనంలో ఉన్న ప్రతి వృక్షం వద్దకు, చెట్టు దగ్గరకు, పుట్ట దగ్గరకు, ప్రతి చోటకి వెళ్లి దయచేసి నా సీత యొక్క జాడని తెలిపి పుణ్యం గట్టుకో అంటూ ఎంతో ఆర్తితో వాటిని అడుగుతూ ఉంటారు శ్రీరాముల వారు. అయ్యో లక్ష్మణ, నా ప్రేమ పెన్నిధి అయిన సీతని నువ్వెక్కడైనా చూశావా? ఓ సీత, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎక్కడున్నావు అంటూ శ్రీరాముల వారు మాటిమాటికి విలపిస్తూ వనమంతా కూడా అటు ఇటు పరుగులు పెడుతూ ఉన్నారు. ఎంతో శోకంలో మునిగిపోయి ఉండడం వల్ల ఎదురుగా సీతాదేవి లేకపోయినా కూడా ఆవిడ ఎదురుగుండానే ఉన్నట్టుగా భ్రమకు లోనవుతూ ఉన్నారన్నమాట. ఆయన చిన్న చిన్న వనాలను, కీకారణ్యాలను, నదీ నదాలను, పర్వతాలను, కొండల్లో పుట్టి ప్రవహించే సలేళ్లను దాటుకుంటూ నిలకడలేనట్లుగా అన్ని చోట్లకి తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా శ్రీరాముడు విశాలమైన దట్టమైన అడవులలో అంతా కూడా సీతాదేవిని కనుగొనడానికి పదే పదే తిరుగుతూ ఎంతో అలసిపోతారు. అయినా కూడా నిస్పృహకు లోను కాకుండా తనకు ప్రాణతుల్యమైన జానకిని వెతకడంలోనే సతమతమవుతూ ఉంటారన్నమాట. ఇక్కడితో 60వ సర్గ పూర్తయింది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.